నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం, పిలిస్తే పలికే ఆపద్బాంధవుడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షకుడా అంటే చాలు భక్తులను కరుణిస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విశేష పూజలందుకుంటున్నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి. మరి అలా భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే కలియుగ వెంకటేశ్వరుడి సొమ్మునే దోచేశారు. భక్తి శ్రద్ధలతో శ్రీవారికి సమర్పించిన ముడుపులను 3 పువ్వులు 6 కాయలుగా దోచేశారు ఒకరు. దోచేసిన కాసులను తమ ఖాతాలో స్థిరాస్తులుగా మార్చుకున్నది మరొకరు. తీరా విషయం బయటపడే లోపే లోక్ అదాలత్తో రాజీ చేసింది మరొకరు. ఇంత జరిగినా చర్యలు తీసుకోవడంలో టీటీడీ ఎందుకు ఆలస్యం చేస్తోంది? ఓ ప్రైవేటు వ్యక్తి వ్యాజ్యం వేసే వరకు టీటీడీ ఏం చేస్తున్నట్లు? అసలైన ముద్దాయిలకు శిక్ష పడేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అపారమైన భక్తి విశ్వాసాలతో హుండీలో వేసే కానుకలు రూపాయైనా సరే ఆ దేవుడు ఎంతో సంతోషంగా స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. హుండీలో పడే ప్రతి కానుక, ప్రతి రూపాయి శ్రీవారికే అంకితం అనేది పద్ధతి. ఇలా తిరుపతి హుండీలో జమయ్యే సొమ్మును కాజేశారు ఒకరు. మన స్వామే కదా, ఇష్టం వచ్చినంత తింటే ఎవరూ అడగరులే అనుకున్నాడేమో. దాదాపు 15 నుంచి 20 ఏళ్లుగా హుండీలో పడిన ఫారిన్ కరెన్సీని గుట్టు చప్పుడు కాకుండా స్వాహా చేశాడు రవికుమార్. పేరుకే పెద్ద జియర్ స్వామి మఠంలో గుమస్తా. ఆస్తులు చూస్తే ఎంతటి అధికారులకైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఓ గుమాస్తాకు ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం అంతా శ్రీవారి హుండీ లెక్కింపు కేంద్రమైన పరకామణిలోనే దాగుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యే వరకు ఎవ్వరికీ అనుమానం రానంతగా వ్యవహరించాడు రవికుమార్. పరకామణి ఆలయంలో ఉన్నంత కాలం ఆయనపై నిఘా నేత్రాలు ఫోకస్ పెట్టలేకపోయాయి. అప్పట్లో మేనేజ్ చేశారా లేదా ఇరుకు ప్రదేశంలో సాధ్యం కాలేదా అనేది తెలియదు. కానీ విశాలమైన పరకామణిలో రవికుమార్ దొంగగా దొరికిపోతానని కలలో కూడా ఊహించి ఉండడు. దశాబ్దాలుగా శ్రీవారినే మోసం చేస్తుంటే ఊరుకుంటాడా? 2023 ఏప్రిల్ 29న రాత్రి పరకామణిలో భద్రతా సిబ్బందికి సీసీటీవీలో ఒక చిన్న అనుమానం వచ్చింది. రవికుమార్ కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. రవికుమార్ శరీరాన్ని తనిఖీ చేయగా అతని తొడల మధ్య రహస్యంగా దాచిన $900 నోట్లు దొరికాయని విజిలెన్స్ రికార్డులు చెబుతున్నాయి. ఒక చిన్న దొంగతనం అనుకుంటే ఊహించని విధంగా షాక్కు గురి కావటం విజిలెన్స్ పనైంది. రవికుమార్ ఇచ్చిన వాంగ్మూలం దేవస్థానం అధికారులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసింది. తాను 20 ఏళ్లుగా డబ్బు దొంగిలిస్తున్నానని, ఆ డబ్బుతోనే 100 కోట్ల ఆస్తులు కూడబెట్టానని రవికుమార్ చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కోట్లాది రూపాయల దొంగతనం ఒప్పుకున్నాడు. దొంగతనం ఒప్పుకున్న కొద్ది రోజులకే రవికుమార్ భార్యాభర్తలు సంచలన ప్రకటన చేశారు. స్వామివారిపై భక్తితో తాము తిరుపతి, చెన్నైలో కొన్న 40 కోట్ల విలువైన 7 ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏళ్లుగా దొంగతనం జరుగుతున్న, నిత్యం సీసీటీవీ పర్యవేక్షణ ఉండే ఆలయంలో ఎవరికీ ఎందుకు అనుమానం రాలేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాం నుంచే ఈ అంశంపై భానుప్రకాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం పాలక మండలి సభ్యుడిగా నియమించిన తరువాత మళ్లీ పరకామణి వ్యవహారంపై అనేక సందర్భాల్లో భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. కానీ భానుప్రకాష్ రెడ్డి, టీటీడీలో మరో పాలక మండలి సభ్యులు, అధికారులు పరకామణి కేసును తిరిగి విచారణ సాగేలా చొరవ చూపటంలో ఫెయిల్ అయ్యారు. తిరుపతిలో ఓ చిన్న పత్రిక పెట్టుకొని ఎడిటర్గా ఉన్న శ్రీనివాసులు కోర్టు మెట్లు ఎక్కి రవికుమార్, అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో రాజీ చేయలేని కేసును కూడా రాజీ చేశారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పరకామణి అంశంపై మేధావి వర్గాలు సైతం ఘోషిస్తున్నాయి. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరిగిన మేధావుల సమావేశంలో ఆధ్యాత్మికవేత్తలు, అధికారులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హుండీ కానుకలను భోజ్యం చేసిన వారిని వదలరాదనేది మేధావుల సందేశం. కోట్ల రూపాయలు దోచేసిన రవికుమార్ వద్ద నుంచి 14 నుంచి 18 కోట్ల రూపాయలను ఆస్తులను మాత్రమే అధికారికంగా స్వాహా చేశారని మేధావి వర్గం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టీటీడీ విజిలెన్స్ అధికారుల రిపోర్టులో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
ఇక అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విరాళాన్ని ఆమోదించారు. దొంగతనం ప్రస్తావన ఎక్కడా బహిర్గతం చేయలేదు. పాలక మండలి ఎజెండా రవికుమార్ ఇచ్చిన లేఖ ఆధారంగా చూస్తే ముందు రోజు పాలక మండలిలో చర్చ సాగితే మరుసటి రోజు రవికుమార్ తమ ఆస్తులను స్వామివారిపై భక్తితో సమర్పిస్తున్నట్లు లేఖ రాయడం గమనార్హం. రవికుమార్ లేఖ ఇవ్వకుండానే ముందస్తుగా పాలక మండలిలో తీర్మానం ఎలా చేశారు? మీడియా ముఖంగా పత్రికా ప్రకటన ఇవ్వకుండా అంగీకారం ఎందుకు తెలిపారు అనే ప్రశ్నలు అనేకం. 2023 సెప్టెంబర్ 9న టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ రవికుమార్ ఏకంగా లోక్ అదాలత్లతో రాజీ కుదుర్చుకున్నారు. ఫలితంగా రవికుమార్ ఈ కేసు నుంచి విముక్తి పొందాడు. ఒక్క రాత్రి కూడా జైలులో గడపనే లేదు. ఇక కోట్ల రూపాయల ఆస్తులను అప్పటి టీటీడీ పాలకులు, రాజకీయ నాయకులు, అధికారులు స్వాహా చేశారనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. 1, 2 కాదు, ఏకంగా 150 నుంచి 200 కోట్ల మేర ఆస్తులు దోచేశారనేది అందరి అభిప్రాయం. ఈ దుశ్చర్యలకు పాల్పడిన రవికుమార్తో పాటు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్, విజిలెన్స్ అధికారులతో సహా రాజీ చేయాలని ఒత్తిళ్లు తెచ్చిన అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు, అధికారులు, రాజకీయ నాయకులకు ప్రస్తుతం శిక్ష పడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిఐడి విచారణలో నిజాలు నిగ్గు తేల్చి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో శ్రీవారి సొమ్మును శ్రీవారికే దక్కేలా చేసి స్వాహా చేసిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ నానాటికి పెరుగుతూ వస్తోంది.